హలో అండి, మేము ఇప్పుడు సోలాపూర్కి దగ్గరలో ఉన్న స్వామి సమర్థ టెంపుల్కి, అక్కల్కోట్ స్వామి సమర్థ టెంపుల్కి వెళ్తున్నామండి. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే ఈ వీడియో. సో మేము అలా 2 వీలర్ మీద వెళ్ళామండి, నలుగురము. అక్కడికి వెళ్ళాక టెంపుల్ బయట వరకు లైన్ ఉందండి, చాలా పెద్ద క్యూ ఉంది. సో ఆ క్యూలో నిలబడి కొబ్బరికాయ, పువ్వులు అన్నీ తీసుకొని టెంపుల్లోకి లైన్ పట్టి వెళ్తూ ఉండగా, ఇది బయటే అండి మండపము, చాలా బాగా ఎండ కొడుతుందని వేశారు. సో లోపలికి వెళ్ళాక కూడా చాలా లైన్ ఉందండి, ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, అక్కడక్కడ ఆక్కుంటూ వెళ్ళాలి. ఫైనల్లీ లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే తీసుకున్నామండి. ఇక్కడ దేవుడి దర్శనం అయిన తర్వాత మహాప్రసాదం కూడా ఉంటుందండి, అది ఇంకొక చోట కొద్దిగా గుడికి కొంచెం దూరంలో. సో అక్కడికి కూడా వెళ్ళి లైన్ పట్టాలి. ఇక్కడ ఒక 1 అవర్ పట్టామండి దర్శనానికి. తర్వాత అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక 1 అవర్ వరకు ఇలా లైన్లో నిల్చుండి లోపలికి వెళ్ళాలండి. కానీ క్రమ పద్ధతిలో నిల్చుండి వెళ్ళాలి. మహాప్రసాదం దొరకడం అంటే చాలా అదృష్టం కూడా ఉండాలండి. సో ఇలా మేము అక్కడక్కడ కూర్చుంటూ లోపలికి వెళ్ళామండి. సో అందరము ఇలా ప్లేట్స్ ఇచ్చారండి, అందరము తీసుకోవడానికి. సో పేపర్ ప్లేట్స్, వాటీలు అన్నీ తీసుకొని, అక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే షిరా అండి, షిరా చేశారు రవ్వతో. తర్వాత మామిడి పళ్ళ పానకము, ఆమ్రస్ అండి, అది చపాతీ, తర్వాత బటాటా కర్రీ, ఆమ్టి అంటే చారండి. సో ఇవన్నీ ఐటమ్స్ పెట్టారండి. సో ఇవి తినాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. మీరు కనుక సోలాపూర్ వచ్చి అక్కల్కోట్ స్వామి సమర్థకు వెళ్తే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి మహాప్రసాదం తినండి.